ఎస్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దాదాపు నెల రోజుల పాటు ఒక దీక్ష అయితే జరిగింది. టోటల్గా వాళ్ళందరూ కూడా మెయిన్ డిమాండ్లను అయితే తెరపైకి తెచ్చారు. నీట్ పరీక్షా పత్రాల్లో ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి ఒక డిమాండ్ని తెరపైకి తెస్తే, ముఖ్యంగా అటు జూలై 20వ తారీఖులో ఎవరైతే ఇటు చెలో పార్లమెంటుకు వెళ్ళారో వాళ్ళందరిపైన కూడా కేసులు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఇక మూడవ డిమాండ్గా మెయిన్ డిమాండ్గా అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పి ఆ డిమాండ్ కూడా చేశారు. అయితే ముఖ్యంగా రెండు డిమాండ్లకు అటు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానని ప్రకటించారు. అయితే ఇందులో కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించిందా, లేదంటే భారతీయ జనతా పార్టీ ముందుగానే ఇదంతా కూడా డిసైడ్ అయిపోయి ఆల్రెడీ తన రాజీనామాకు ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుందా? రైట్ రవిచంద్ర, మరి లేటెస్ట్గా మనం చూసాం, బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. కేంద్ర రాష్ట్రాల్లో మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన ఈ యొక్క చర్చలో హాట్గా జరిగింది. టెన్షన్ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నీట్ పరీక్ష ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో ఆ విషయంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు ఇది కేంద్ర బిందువుగా మారింది. మే 3వ తారీఖున జరిగిన ఈ యొక్క పరీక్ష పేపర్ లీక్ అయింది. దీంతో దాని మీద కాక్రోచ్ పార్టీ తెర మీదకి వచ్చింది. ఈ కాక్రోచ్ పార్టీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అదే సమయంలో పుట్టిన పార్టీ. ఇదేదో సంవత్సరాల నుంచి ఉన్నది కాదు. ఈ మధ్యలో అది కూడా ఈ కాక్రోచ్ పార్టీ పుట్టిన పరిస్థితి మనం చూసాం. వెంటనే కాక్రోచ్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన వెంటనే ఈ యొక్క అంశం వీళ్ళు తెర మీద తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ కాక్రోచ్ పార్టీ మనం చూసాం, జెన్జీ ఉద్యమం, ఒక విధంగా చెప్పాలంటే జెన్జీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది చెప్పి మొత్తం యువత ఇది రోడ్ల మీదకి వచ్చేసి ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వీళ్ళు మొదటగా నిరసన స్వరం ఎత్తారు. దాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, అంటే ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాల్లో పట్టణాల్లో ఈ ఉద్యమం శ్రీకారం చుట్టారు. దీని మీద అనేకమైన ఆందోళన కార్యక్రమాలు, అనేకమైన మీటింగ్స్ కూడా కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పరిస్థితి మనం చూసాం. మేలో జరిగిన ఈ యొక్క లీక్ వ్యవహారము కేంద్రంలో నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెడ్ఏక్గా మారింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీలకంగా ఉన్నారు, నెంబర్ 3గా కొనసాగుతున్నారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తర్వాత నెంబర్ 3గా ధర్మేంద్ర ప్రధాన్ అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో నెంబర్ 3గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు ఎట్టకేలకు రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాం. సో దీని వెనక్కి వెళ్తే బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈయన రాజీనామా చేయడానికి ససమీర అంటున్న పరిస్థితి. కానీ ఉద్యమాలు ఉధృతం కావడం, ఆందోళన ఉధృతం కావడం, పార్లమెంటు సమావేశాలు ఢిల్లీలో జరగడంతో పార్లమెంటు సమావేశాల సమయంలోనే పార్లమెంటుకు ముట్టడి, ఆ పార్లమెంటులో వేలాది మంది రోడ్ల మీదకి రావడం, నిరసనలు, ఉద్యమాలు, తర్వాత పోలీసులు అడ్డుకొని లాఠీచార్జ్ చేయడం, అదుపులో తీసుకోవడం, చాలామంది మీద కేసులు పెట్టడము, కొంతమంది పోలీస్ స్టేషన్లు తరలించడం, స్వయంగా కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపనని కూడా అరెస్ట్ చేయడము, దీనికి మద్దతు పలుకుతూ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా 26 రోజుల దీక్ష కూడా ఆయన చేశాడు. 26 రోజుల తర్వాత కేంద్ర మంత్రులు స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అతని చేత దీక్ష విరమింపజేసిన పరిస్థితి మనం చూసాం. సో ఇదంతా ఇలా ఉంటే ఈ యొక్క కాక్రోచ్ పార్టీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలుకుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి రంగంలో దిగింది. ఎందుకంటే ఈ ఉద్యమం చాలా ఉవ్వెత్తున లేస్తూ ఉంది, చాలామంది విద్యార్థులు దీంట్లో పాల్గొంటున్నారు. ఇది జెన్జీ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా భావించింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా తన వైపు కొంత మైలేజ్ కోసం కూడా ప్రయత్నం చేసింది. ఎందుకంటే వాళ్ళ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మనం చూసాం, పార్లమెంటు జరుగుతున్నప్పుడు వీళ్ళ మీద లాఠీ చార్జీకి నిరసనగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖార్గే కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఆ తర్వాత కేసీ వేణుగోపాల్, సతీషన్, వీళ్ళందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీలో ఆందోళన చేసిన పరిస్థితి. సో వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు, తోపులాట జరిగింది, రాహుల్ గాంధీకి చిన్నగా గాయాలు, స్వల్ప గాయాలన్నట్టుగా మనకు తెలిసింది. సో దీంతో రాహుల్ గాంధీపై దాడి, అదేవిధంగా కాంగ్రెస్ పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో వీళ్ళు రంగంలో దిగారు. బీజేపీ పార్టీ ఆఫీసులు ముట్టడి, ఆ తర్వాత గవర్నర్ ఉండే లోక్ భవన్ ముట్టడి, ఇదంతా కూడా ఒక ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అంటే ఒక ఆన్లైన్లో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం, ఒక సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఉద్యమం కేంద్ర ప్రభుత్వం చాలా లైట్ తీసుకుంది. ఎందుకంటే 3వ సారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్న
ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము ఈ యొక్క ఉద్యమాన్ని చాలా లైట్గా తీసుకున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. వీళ్ళు ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాంతోపాటు ఇంకొక 2 డిమాండ్లు కూడా పెట్టారు. ఎవరైతే దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్నారో విద్యార్థులు వాళ్ళ కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కేసులు ఎత్తేయాలి. ఆ తర్వాత ఈ ఉద్యమంలో పాల్గొన్న మీద చాలామంది మీద లాఠీ చార్జ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా హామీ ఇవ్వాలి, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి, ఇలాంటి లీకేజీలు భవిష్యత్తులో కూడా రాకూడదు అని ఒక హామీ ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేశారు. సరే, కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని డిమాండ్లకు ఓకే చెప్పినా ఒకే ఒక డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గలేదు. సో నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నారు. కానీ మనం చూసాం నిన్న ఇక తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్డీ కూటమి కూడా రంగంలో దిగింది. అంటే ఎన్డీఏ ఎలా అవుతుందో ఎన్డీ కూటమిలో కూడా చాలా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఒక గ్రూప్గా ఉన్నాయి. ఎస్పీ కావచ్చు, ఇవన్నీ కూడా రంగంలో దిగాయి. సో ఎట్టకేలకు ఈ యొక్క వేడి కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమము వివిధ రాజకీయ పార్టీలు కూడా రావడంతో ఒకవైపు విమర్శలు కూడా చేశారు. ఇదంతా కూడా రాజకీయ ఆరోపణలు, విద్యార్థులను రాజకీయంగా వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని ఒకవైపు బీజేపీ అంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మంత్రులు కావచ్చు, పార్టీ కావచ్చు చాలా వ్యతిరేకించిన విమర్శలు కూడా చేశారు. నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడాడు, మన కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి. సో కానీ ఈ ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదంటూ అక్కడ జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు ఆందోళన చేయడంతో ఎట్టకేలకు ఇక కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్టు 2 పేజీల లెటర్ రిలీజ్ చేశారు. ఈయన రాజీనామాను కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ కూడా యాక్సెప్ట్ చేసినట్టు తెలిసింది. ఈయనే ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు ఏబీవీపీ లీడర్, అంటే విద్యార్థి పరిషత్తులో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి. ఒరిస్సాలో జరిగిన చాలా విద్యార్థి ఉద్యమాల్లో ఈయన స్వయంగా పాల్గొన్నాడు కొన్ని సంవత్సరాల క్రితం. సో అదే దీన్ని ఇవాళ ప్రతిపక్షాలు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు సోషల్ మీడియా వేదిక టార్గెట్ చేసింది. ఒకప్పుడు ఏబీవీపీ స్టూడెంట్గా విద్యార్థుల పక్షాన పోరాడిన వ్యక్తి ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఎందుకు రాజీనామా చేయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనేది చాలా ఈ మధ్యలో ఈ 2-3 రోజుల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సో దీంతో ఇన్ని రకాల ప్రెజర్స్, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆందోళన, జంతర్ మంతర్ వద్ద ఆందోళన విరమించి చేయట్లేదు, వాళ్ళకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చాలామంది ఫుడ్ సప్లై కూడా చేసినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్ళందరికీ వాటర్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, మిగతా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఆన్లైన్లో వస్తున్నాయి. సో ఒక రకంగా చూడాలంటే ప్రభుత్వము చేతిలో నుంచి ఈ ఉద్యమం చేయి దాటిపోయిందని కూడా భావించినట్టుగా కనబడతా ఉంది. ఇక అదుపులోకి రాకపోవచ్చు. ఇంకా చాలామంది దీనికి మద్దతు పలుకుతున్న పరిస్థితి. ప్రకాష్ రాజ్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, చివరికి సచిన్ టెండూల్కర్ కావచ్చు, మిగతా కొంతమంది క్రికెట్ నుంచి, సినిమా పరిశ్రమ నుంచి, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు అందరూ కూడా విద్యా వ్యవస్థకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మేము, ఇది విద్యార్థులకు జరిగిన అన్యాయం ఇది అని చాలామంది సోషల్ మీడియా వేదిక పంచుకున్న పరిస్థితి మనం చూసాం. సో ఇన్ని రకాల ప్రెజర్స్ రావడంతో ఎటకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే రాజ్ కుమార్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అంటే ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లలో ఆల్మోస్ట్ అన్ని నెరవేరినట్టుగానే కనిపిస్తుంది. అయితే ఆయన రాజీనామా లేఖలో కొద్దిగా భావోద్వేగంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం రాశారు ఆయన రాజీనామా లేఖలో? మనం చూసినట్లయితే లేఖ మన దగ్గర తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసాం, అతను హిందీలో రిలీజ్ చేశాడు లేఖ. 4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాలకు పైగా నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం అంకితమయ్యాను. ఒక బలమైన సమ్మిళిత దూరదృష్టితో విద్యా వ్యవస్థలో శక్తివంతమైన అంటే దేశానికి ఒక పునాది వేయడానికి నేను విద్యా వ్యవస్థను కేంద్ర బిందువుగా చేసి నేను ప్రయత్నం చేశాను. అంటే ఈయన ఏబీవీపీలో పనిచేశాడు, ఏబీపీలో ఉద్యమాలు కూడా చేశాడు. దాన్ని ప్రస్తావిస్తూ ఈ లెటర్ కూడా రాశాడు. దేశ యువత ఆశయాలకు, భావోద్వేగాలకు మరియు న్యాయమైన ఆకాంక్షలకు నేను ఎంతగానో గౌరవిస్తున్నాను. భారతదేశం యొక్క యువత కళలను సాకారం చేయడం అనేది మా రాజకీయ మరియు సామాజిక జీవితాల్లో ఒక నైతిక బాధ్యతగా నేను గుర్తిస్తూ వస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దూరదృష్టి నాయకత్వం ఉంది. దేశానికి సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు వారికి నా కృతజ్ఞత తెలుపుతున్నానని ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ లేఖ రాసిన పరిస్థితి మనం చూసాం. అయితే 2006లో మే 3న నీట్ పరీక్ష సంబంధించిన అక్రమాలకు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని వెంటనే పరిలో తీసుకున్న భారత ప్రభుత్వం దర్యాప్తును సిబిఐ అప్పగించి పరీక్షను రద్దు చేయడంతో పాటు మళ్ళీ పునఃపరీక్ష తేదీని కూడా ప్రకటించింది. అది కూడా కంప్లీట్ చేశాం. సిబిటి విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. సో ఈ ప్రక్రియ అంతా దాదాపు 20 లక్షల మంది పైగా విద్యార్థులు పరీక్షను సజావుగా నిర్వహించడమే మా ప్రధాన బాధ్యతగా
ఉంది. దీన్ని సాధించడానికి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ముఖ్యంగా జిల్లా యంత్రాంగాలను కలుపుకొని సమగ్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించాము. చివరికి విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సహకారంతో జూన్ 21న పరీక్ష విజయవంతంగా నీట్ మళ్ళీ విజయవంతంగా ముగిసింది. సో మొదటి రోజు నుండే నేను ఈ వ్యవహారంలో బాధ్యత తీసుకున్నాను. ఆ పరిస్థితి నుండి ఎప్పుడు కూడా నేను వెనక్కి తగ్గలేదు. పరీక్షల మాఫియా వల్ల ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తుకు దెబ్బ తినకూడదని, అలాగే ఏ విద్యార్థి కూడా అన్యాయం జరగకూడదని నేను ఈ దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఈ నిర్ణయం తీసుకున్నాను లెటర్ రాస్తూ జూలై 16న ప్రకటించిన నీట్ యూజీ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. పేద వర్గాలకు చెందిన అనేకమైన ప్రతిభావంతమైన విద్యార్థులు విజయం సాధించారు. అయితే ఈ ప్రక్రియలో బాధ్యతమైన పదవిలో ఉన్న వ్యక్తులు అడ్డంకులు సృష్టించి విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడం తీవ్ర ఆవేదన కలిగించింది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈయన ఈ లైన్ను కోట్ చేయడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ చాలామంది విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అనే అభిప్రాయాన్ని ఈ యొక్క లెటర్స్ ద్వారా ఆయన తెలపడం జరిగింది. అంటే కొంతమంది అడ్డంకులు సృష్టించారు బాధ్యతాయుతమైన పదవులు. అంటే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పరిస్థితుల్లో ఉన్న స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మన ప్రజాస్వామ్య శక్తిపైన నాకు ఎల్లప్పుడూ అంచెలంచెలుగా విశ్వాసం ఉంది. అలాగే యువత ఆశయాలు, కళలు మరియు ఆకాంక్షల పట్ల నాకు గాఢమైన గౌరవం ఉంది. వారు కేవలం భారత భవిష్యత్తు మాత్రమే కాదు, నవ మరియు అభివృద్ధి చెందిన భారతదేశానికి దిక్సూచులు మరియు నిర్మాతలు మరియు వారు రూపకర్తలు అని కూడా యువతను ఉద్దేశించి కూడా ఆయన కోట్ చేయడం జరిగింది. దేశ యువత గందరగోళంలో ఉంది. ఈ గందరగోళం మరింత కాకుండా ఉండడానికి, చిక్కుకోకుండా ఉండడానికి దానికోసమే ఈ యొక్క రాజీనామా, అంటే నా సంకల్పం వీళ్ళందరూ కూడా ఒక ఉచ్చులో చిక్కకుండా ఉండడానికి. అనగా ఈ లెటర్లో కూడా కొంత ప్రతిపక్షాలను టార్గెట్ చేసినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ ఉద్యమం వెనుక ఇటు కాక్రోచ్ పార్టీతో పాటు కాక్రోచ్ పార్టీ వెనుక ఉండి సపోర్ట్ చేసింది చాలామంది. అంటే వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క లైన్స్ కూడా రాసినట్టుగా మనం చెబుతుంది. జంతర్ మంతర్ వద్ద మరి దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేశ వ్యతిరేక శక్తులు దీనిని తమకు అనుకూలంగా మలుచుకోకుండా అడ్డుకోవడం మరియు జాతీయ సమైక్యతను కాపాడడం, ఏ ఒక్క భారతీయ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూడడము, అలాగే మన పిల్లలు తమ సమయాన్ని చదువులో కేటాయించి కెరీర్ నిర్మించడం కోసం దృష్టి సారించేలా చేయడం వంటి లక్ష్యాలతో నేను గౌరవులైన ప్రధాని నరేంద్ర మోడీకి రాజీనామాను సమర్పించాను. మొదటి నుంచి వీళ్ళు అదే చెప్తున్నారు స్టాండ్. ఈ యొక్క కాక్రోచ్ పార్టీ యుద్ధం వెనుక విదేశ శక్తులు ఉన్నాయి, ఫండింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి. పోలీసులు కొన్ని కాల్స్ గుర్తించారు, ఫండింగ్ కూడా గుర్తించారని మొదటి నుంచి బీజేపీ ఆరోపిస్తుంది. సో అదే విషయాన్ని ఈ యొక్క తన లేఖలో, రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ సూచించడం జరిగింది. సో గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారికి మార్గదర్శకం, విశ్వాసం మరియు నిరంతర మద్దతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మంత్రివర్గంలోని నా సహచరులు, మంత్రిత్వ శాఖ అధికారులు మరియు సిబ్బందికి మరియు నాతో కలిసి పనిచేసే అవకాశాలు లభించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ సేవ నా జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఈ లక్ష్యం పట్ల నేను ఎల్లప్పుడూ అంకిత భావంతో ఉంటాను. ఇది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాసిన 2 పేజీల లెటర్ మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చదవడం జరిగింది. సో ఇది అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాడు, మరొక వైపు ఈ యొక్క ఉద్యమం వెనుక, ఈ ఆందోళన వెనుక విచ్ఛిన్న శక్తులు, దేశాన్ని విభజించే శక్తులు ఉన్నాయి, విదేశీ శక్తులు ఉన్నాయని కూడా ఈ లేఖలో ఆయన చెప్పాడు. అదేవిధంగా అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు, నాతో పాటు పనిచేసిన కొలీగ్స్, మంత్రులు, సహమంత్రులకు కూడా ధన్యవాదాలు అంటూ మా సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ యువత పట్ల, విద్యార్థుల పట్ల నాకు అంచెలంచెల విశ్వాసం ఉంది. వారి భవిష్యత్తు గందరగోళం పడకూడదని ఈ ఎటకేలకు ఈ రాజీనామా నేను చేస్తున్నాను అని ఈ లేఖలో ఆయన స్వయంగా తెలపడం జరిగింది.